శబరిమల యాత్రికులు పంబా నదిలో స్నానం చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కేరళ ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. ముక్కు ద్వారా నీరు లోపలికి వెళ్తే ప్రమాదకర అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అంటే బ్రెయిన్ ఫీవర్ వ్యాధి సోకే ప్రమాదం ఉందంట. ఈ వ్యాధి ప్రారంభంలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు, మెడ బిగుసుపోవటం వంటి లక్షణాలు ఉంటాయంట. సో నదిలో మునిగేప్పుడు ముక్కు మూసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే అయ్యప్ప దగ్గరికి వెళ్ళిన ప్రతి భక్తులు ఖచ్చితంగా పంబలో స్నానం చేసిన తర్వాతే కొండపైకి వెళ్తారు. కాబట్టి పంబలో స్నానం చేయకుండా ఎవరు వెళ్తారు. కాబట్టి ఈ పంబలో స్నానం చేసేటప్పుడు ఆ నీరు ముక్కులోకి నోట్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలని చెప్తున్నారు అధికారులు. ఎందుకంటే దాదాపుగా 41 రోజులు దీక్ష తీసుకొని ఉంటారు మీరు. సో 41 రోజులు దీక్ష తర్వాత అక్కడికి వెళ్ళి చివరి దగ్గరలో ఇంకొక కొన్ని అడుగుల దూరంలో జ్వరం ఇలాంటి వాటి బారిపడి మొత్తానికి ఇబ్బంది అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పంబలో స్నానం చేస్తున్నప్పుడు అధికారులు చెప్పినట్టు నీరు ముక్కులోకి నోట్లోకి వెళ్లకుండా జాగ్రత్త వహించండి.